కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్రెడీ దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ మనం ఇక్కడ స్టేజ్ పైన చూడొచ్చు ఏ విధంగా నడుస్తుందో. అండ్ మ్యూజిక్ బ్యాండ్ మొత్తం కూడా అరేంజ్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఫ్యాన్స్ కి సంబంధించి ఇది నిజంగా గ్రేట్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు బాలయ్య బాబు దగ్గర నుంచి. అరే మనకి ఏమేమి వస్తాయి, ఎలాంటి మనకి సినిమా గురించి ఎలాంటివి బయట చెప్తారు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఇది నిజంగా ఆనందం అని చెప్పాలి. ఎప్పుడు కూడా సంక్రాంతికి వచ్చే మన బాలయ్య ఈసారి ఇంకొంచెం ముందే వచ్చేసాడు. మరి ముందే వచ్చి అందరికీ కూడా కన్నుల పండుగ చేద్దామని చెప్పి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్, సాంగ్స్ ఎలా హోరెత్తిపోతున్నాయో మనం చూడొచ్చు. అండ్ సింగర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు వాళ్ళు పాడదామా, ఎప్పుడెప్పుడు మేము వింటామా అని ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ నుంచి మీరు క్లియర్గా చూడొచ్చు ఏ విధంగా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో 3 డిఫరెంట్ గా డివైడ్ చేయడం జరిగింది. వివిఐపి అండ్ ఫ్యాన్స్కి సంబంధించి అండ్ విఐపి పాసెస్. సో ఇలా మొత్తం కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ఎక్కడికక్కడ మొత్తం కూడా మనం చూస్తున్నాం కదా, మొత్తం ఇదంతా కూడా గ్రౌండ్ అంతా కూడా క్లోజ్ చేసిన సిచ్యువేషన్ ఉంది. సో ఎవరు కూడా తోపులాట కానీ లేకపోతే మొత్తం కూడా తోసుకోవడం కానీ లోపలికి వచ్చేయడం కానీ అలా ఏది కూడా జరగకుండా ఎక్కడికక్కడ భద్రతా చర్యలు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. సో మనం ఇక్కడ ఇంకాస్త చూడొచ్చు మన అఖండ అసలు మామూలు అఖండ కాదు, అది సీజన్ అంటే ముఖ్యంగా పార్ట్ 1 ఏ విధమైన రచ్చ చేసిందో మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ సింగర్స్ ఉన్నారు, ఒకసారి మాట్లాడతారేమో ట్రై చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్. హాయ్ సార్. సో అఖండ బాలయ్య బాబు గారు అనగానే ఒక వైబ్రేషన్ ఉంటుంది. సో ఇవాళ మీరు ఎలాంటి వైబ్రేషన్ క్రియేట్ చేయబోతున్నారు? చూడబోతున్నారు, త్వరలో చూడబోతున్నారా? అండ్ ఐఎమ్ నాట్ సపోజ్ టు టాక్ నౌ, ప్లీజ్. ఓకే కాసేపు మాట్లాడదామండి. ఓకే, డెఫినెట్గా. సో వాళ్ళైతే ఇప్పుడు మాట్లాడకూడదంట, బట్ ఏదైనా చిన్న మనకి ఇచ్చారు కాబట్టి ఓకే. సో చూద్దాం ఏ విధంగా రచ్చ చేయబోతున్నారు ఏంటి అన్నది. సో ఇక్కడ సింగర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు అఖండ సాంగ్స్ పాడడానికి. సో మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం, ముఖ్యంగా ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ అరేంజ్మెంట్స్ కూడా అంతే జోరుగా జరుగుతుంది, ఎందుకంటే మరి కాసేపట్లోని మనకి ఈవెంట్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి. అండ్ ఇక్కడ మనకి సింగర్స్ ఆల్రెడీ ఇక్కడ స్టేజ్ పైన ఎలా చూస్తున్నారు కదా, ఆల్రెడీ మొత్తం వాళ్ళ అరేంజ్మెంట్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. మరి తమన్ గారు అంటే మామూలుగా ఉండదు, ఏ విధమైన మ్యూజిక్ ఇచ్చారు, ఏ విధంగా బీజిఎమ్స్ ఇచ్చారు, ఏ విధంగా మనకి ఫైర్ తెప్పించబోతున్నారో మనం ఇప్పటికే అఖండలో చూసాము. మరి ఇక్కడ కూడా అండ్ ఈసారి నందమూరి తమన్ అనిపించుకున్నారు కాబట్టి మరి ఆ నందమూరి ఆ యొక్క ట్యాగ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నిలబెట్టుకునే బాధ్యత ఆయన మీద ఉంది. అది ఆల్రెడీ అఖండతో ప్రూవ్ అయింది. మరి ఇప్పుడు అఖండ 2తోని మరొకసారి ప్రూవ్ చేసుకోబోతున్నారు. అండ్ ఇప్పటికే సినిమాకి సంబంధించి